నమస్తే, వెల్కమ్ టు రియల్ న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. మహేశ్వరంలో సబితా అనుచరుల చెరువులను కబ్జా చేస్తున్నారని కవిత ఆరోపణ. కబ్జాలపై సబిత స్పందించకపోవడం దారుణమన్న కవిత. హైడ్రా కూడా కబ్జాలను పట్టించుకోవడం లేదని ఆరోపణ. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసిందని వ్యాఖ్య. జగన్ పాలనలో రైతుకు దగా. ఇప్పుడు ఈ కొత్త కార్యక్రమంతో లాభాల బాట పట్టిందన్న మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి. రైతుల సంక్షేమం కోసం రైతన్న మీకోసం కార్యక్రమం నవంబర్ 24 నుంచి 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహణ. గత ప్రభుత్వ హయాంలో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శ. ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో మోదీ సేవలను రామచంద్రరావు ప్రశంస. వ్యాక్సిన్ సరఫరాతో భారత్ గ్లోబల్ నాయకత్వం స్పష్టమైందని వ్యాఖ్య. స్వదేశీ ఉత్పత్తి, రక్షణ పరిశ్రమల్లో మోదీ నిర్ణయాలు దేశాన్ని దృఢం చేస్తాయని అభిప్రాయం. కేటీఆర్ కు పచ్చకామర్లు సోకాయన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి. రేవంత్ కుటుంబాన్ని కేటీఆర్ విమర్శించడంపై చామల ఆగ్రహం. బీఆర్ఎస్ హయాంలో సాగింది ఫామ్ హౌస్ పాలనేనని ఆరోపణ. ఎన్నికల్లో ఓడిన కేటీఆర్ కు బుద్ధి రాలేదని విమర్శ. ఐబొమ్మ రవి వ్యాఖ్యలపై బన్నీ వాసు ఘాటు స్పందన. ఇండస్ట్రీపై నిరాధార ఆరోపణలు సహించబోమని బన్నీ వాసు హెచ్చరిక. సోషల్ మీడియాలో వ్యక్తిగత దాడులు బాధ్యత రహిత్యమన్న నిర్మాత అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్లో రైతుల జీవితాలను మారుస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం చేపట్టిన రైతన్నా మీకోసం అనే వినూత్న కార్యక్రమాన్ని ఈ నెల 24 నుంచి 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతును రాజుగా చూడాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమం రూపొందించబడిందని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ టెక్నాలజీని రాష్ట్రానికి తీసుకువచ్చి వ్యవసాయ ఉత్పత్తి పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని ప్రసంగంలో పేర్కొన్నారు. వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి రైతులకు శాశ్వత లాభదాయక మార్గాలను అందించేందుకు ఈ కొత్త కార్యక్రమం ఒక పెద్ద అడుగుగా నిలుస్తుందని వివరించారు. రైతుల సమస్యలు, అవసరాలు, భవిష్యత్ అవకాశాలపై అధికారులు, నిపుణులు నేరుగా రైతులతో మాట్లాడే వేదికగా ఈ కార్యక్రమం రూపుదిద్దుకున్నదని తెలిపారు. రైతుల కష్టాన్ని గౌరవించే పాలనను రూపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. అమ్మడమే కాకుండా దాన్ని ప్రాసెస్ చేసి ఆ ఫుడ్ ప్రాసెసింగ్ విధానంలో వాటన్నిటినీ కూడా మరింత ధర దానికి అదనంగా కలిసి వచ్చేట్టు, ఆ ఉత్పత్తికి అధిక లాభం వచ్చేటట్టుగా రైతుని ఆలోచనల్ని, రైతు యొక్క ఆలోచనల్ని, రైతుని మళ్ళీ ఒక పారిశ్రామికవేత్తగా చిన్న స్థాయిలోనే, మధ్యతరగతి స్థాయిలోనే, పెద్ద స్థాయిలోనూ, అంటే ఒక రైతు తను పండించినటువంటి ముడి పదార్థాలు, ముడి సరుకే అమ్మటం కాకుండా దాన్ని ప్రాసెస్ చేసి ఒక ఎంటర్ప్రెన్యూర్గా మారేదానికి అవకాశం కల్పించేది. ఆ రకంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇది పంచసూత్రాల్లో 4వ సూత్రంగా రైతాంగం యొక్క దృష్టికి తీసుకురావటం ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఇవన్నీ కూడా రైతు కష్టపడి, రైతు ఆలోచన చేసి, రైతు ఇష్టపడి, రైతు అవగాహనతో చేసుకొని పోవాలి. ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకోవాల్సినటువంటి సహకారం తీసుకోవాలి. ఇదే సందర్భంలో 5వ అంశంగా ప్రభుత్వం యొక్క మద్దతును కూడా వీటన్నిటిలో తెలియపరచడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం యొక్క మద్దతు అనేక రూపాల్లో ఈ ప్రభుత్వం మద్దతు రైతాంగానికి వస్తూ ఉంది. మీరు చూస్తున్నారు, పంటలకి ఒక ఎంఎస్పిని ప్రకటించి ఈ మినిమం సపోర్ట్ ప్రైస్కి కొనుగోలు చేయించే దానికోసం అనేక రూపాల్లో ఆ కొనుగోలు కేంద్రాలు, ప్రధానంగా రైతు సేవా కేంద్రాలు ఈరోజు ఏదైతే ఉందో ఆర్ఎస్కేలు, ఈ రైతు సేవా కేంద్రాల ద్వారా, అదేవిధంగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా, మార్కెట్ యార్డుల ద్వారా అనేక రూపాల్లో రైతు ఉత్పత్తుల్ని ప్రభుత్వం బాధ్యత తీసుకొని మినిమం సపోర్ట్ ప్రైస్ తగ్గకుండా, అలాంటి తగ్గే పరిస్థితి ఏదన్నా వస్తే దాన్ని కొనుగోలు చేయించే పరిస్థితి. రెండవది, మార్కెట్ సంక్షోభం వస్తే, జాతీయ అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో ఏదైనా సంక్షోభం వస్తే, ఆ సంక్షోభ కాలంలో ప్రభుత్వం ఆ రైతుకు అండగా ఉండేదానికోసం ఏదైతే ఉత్పత్తి ఖర్చుగా
వ్యవసాయ శాస్త్రవేత్తలు నిర్ణయించారో ఆ ధర ప్రకారం 4వ వంతుని ప్రభుత్వం భరించి వారిని ఆదుకునే దానికోసం ముందుకొచ్చింది. మనం చూసాం రాష్ట్రంలో గత సంవత్సరం జాతీయ అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో మామిడి పంట ధర తగ్గిపోతే ఫిల్మ్ ఇండస్ట్రీపై అనవసర ఆరోపణలు చేస్తూ ఐబొమ్మ రవి చేసిన వ్యాఖ్యలు నిరాధారమని, అలాంటి ప్రవర్తనను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని నిర్మాత బన్నీవాసు తీవ్రంగా స్పందించారు. ఇండస్ట్రీలో పనిచేస్తున్న వేల కుటుంబాల గౌరవం, జీవనోపాధి దెబ్బతినే విధంగా సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత దాడులు చేయడం బాధ్యతారహిత్యమని అన్నారు. సినిమా పరిశ్రమ ఎల్లప్పుడూ శ్రమ, ప్రతిభ, క్రమశిక్షణతో ఎదిగిందని, దాన్ని ఒకరి అసహనం లేదా వ్యక్తిగత అజెండాతో దిగదార్చేందుకు ప్రయత్నించడం తగదని చెప్పారు. ఇండస్ట్రీలో సమస్యలు ఉంటే వాటిని నిర్మాతల మండలి, ఛాంబర్ వంటి వేదికల్లో చర్చించాలి కానీ సోషల్ మీడియాలో అబాసుపాలు చేసేలా ప్రచారం చేయడం సరైంది కాదని హెచ్చరించారు. ఎవరైనా కావచ్చు, ఇలా చేస్తే ఊరుకోమని బన్నీవాసు స్పష్టం చేశారు. ఇండస్ట్రీ శ్రేయస్సు కోసం పనిచేసే వారిని దూషించడం ఆపాలని, సినిమా రంగం ఏకముంటే ఎవరూ అసత్యాలు ప్రచారం చేయలేరని అన్నారు. జరుగుతుంది, అందుకని ఆ పైరసీ చూడటం తప్పు కాదు అనే ఒక చిన్న యాటిట్యూడ్ అయితే ఇన్స్టాగ్రామ్లో వెళ్తుంది. ఓకే, ఎన్ని సినిమాలకి రేట్లు ఎక్కువ ఉన్నాయి, ఎన్ని సినిమాలకు రేట్లు తక్కువ ఉన్నాయి అంటే ఒక 100 సినిమాలు రిలీజ్ అయితే రేట్లు బాగా ఎక్కువ ఉండే సినిమాలు మహోత 10-15 ఉంటాయి, ఒక 20-25 ఉంటాయి. బట్ ఆ 25 సినిమాలే పైరసీ అవుతున్నాయా? ఆ 25 సినిమాలే పైరసీ అయ్యి ఆ 25 సినిమాలనే చూస్తున్నారా? లేదు కదా. మొత్తం అన్ని సినిమాలు, చిన్న సినిమా అవ్వచ్చు, పెద్ద సినిమా అవ్వచ్చు, 100 రూపాయల టికెట్ ఉన్న సినిమా అవ్వచ్చు, 150 రూపాయల టికెట్ సినిమా అవ్వచ్చు, అన్ని సినిమాలని కూడా చూసేస్తున్నారు కదా. నిజంగా ఆ మాట కరెక్ట్ అయితే, మీరు రేట్లు పెంచడం వల్ల మేము చూస్తున్నామంటే, చిన్న సినిమాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు నిజంగా చాలా కష్టపడి చేస్తారు ప్రొడ్యూసర్స్. అండ్ సెకండ్ థింగ్, అట్లాంటి ప్రొడ్యూసర్స్ వాళ్ళ ఆస్తులు తాకట్టు పెట్టి చేస్తారు. చాలామంది ఇప్పుడు మీరు చూసుకుంటే ఒక టాప్ 4-5 సంవత్సరాలు తప్పితే చాలామంది 5 సంవత్సరాలకు 6 సంవత్సరాలకు వాళ్ళ ఆస్తులు అమ్ముకుని వచ్చిన వాళ్ళు అందరూ కూడా చాలా ఇక్కడ మొత్తం డబ్బులు పోగొట్టుకుని పోతూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళు బాధ సంగతి ఏంటి? ఈ పైరసీ వల్ల చాలా మంచి సినిమాలు కూడా రెవెన్యూ లాస్ అయినాయి కదా. అట్లాంటి వాళ్ళ సంగతి ఏంటి మరి? అంటే ఇవన్నీ కూడా అంటే జనరల్ ఏంటంటే ప్రొడ్యూసర్స్ అంటే ఏదో డబ్బులు ఉన్న వాళ్ళు, ప్రొడ్యూసర్స్కి ఏం పర్వాలేదు కొంచెం లాస్ వచ్చినాయంటే, అందరు ప్రొడ్యూసర్స్ అట్లా కాదు. ప్రొడ్యూసర్స్కి ఉన్న కష్టాలు మేము మాట్లాడడం బయటకు అంతే, ఎందుకంటే ఎప్పుడో ఒక హైప్లో ఉంచుతాం దాన్ని, ఎందుకంటే ఆ గ్లామర్ అట్లాంటిది, ఈ ఇండస్ట్రీలో అట్లాంటిది. బట్ షర్ట్ ఇప్తేనే తెలుస్తాయి వెనకాల మా అందరికి ఎన్ని వాతలు ఉన్నాయి అనేది. ఆ వాతలు మేము బయటికి చెప్పుకోలేము కాబట్టి. అండ్ మన ప్రొడ్యూసర్స్ కూడా ఇప్పుడు అంత జరుగుతుంది. ఏది నేను కూడా చూస్తున్నా రీల్స్లో, చాలా రీల్స్లో పర్వాలేదు, ఇదేం తప్పు కాదు అది ఇది అని చెప్పి ఎవరైనా వచ్చి గట్టిగా మాట్లాడతారేమో అని చూస్తున్నాను. వీళ్ళు కూడా ఓకే అన్నిటిలాగా దీన్ని కూడా వదిలికి వెళ్ళిపోతున్నాం, కానీ అది జనాల్లో చాలా రాంగ్ సైకాలజీ తీసుకెళ్తుంది. అది చాలా డ్యామేజ్ అయిన తర్వాత అప్పుడు మాట్లాడుకుంటాం, అరే ఇలా అయింది అలా అయిందని చెప్పి. అదేదో ఇట్లాంటి మొదల్లో ఉన్నప్పుడే మాట్లాడితేనే బెటర్. అక్రమాస్తుల కేసులో జగన్ కోర్టుకు హాజరైన తీరు ప్రజల్లో అనేక చర్చలకు దారితీస్తోందని మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు తీవ్ర విమర్శలు చేశారు. జగన్ హాజరు తీరు చూసినప్పుడు చావుకి పెళ్లికి ఒకే భజంత్రి అన్న సామెత గుర్తుకు వచ్చిందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నేర కేసులో కోర్టు ఎదుట హాజరవ్వడం ప్రజాస్వామ్యంలో అత్యంత గంభీరమైన అంశమని అన్నారు. నాయకులపై వచ్చిన కేసులు కోర్టులోనే తేలాలి కానీ ప్రజా సానుభూతి కోసం వాటిని రాజకీయ రంగంలోకి లాగడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. కోర్టుకి వెళ్ళేటప్పుడు ఇంత హడావుడి చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నువ్వు అన్నావు దేవుడి స్క్రిప్ట్ అని, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే. ఇవాళ నీది కూడా దేవుడి స్క్రిప్టే. 11 సీట్లు, 11 ఛార్జ్ షీట్లు. అంటే అసెంబ్లీకి మీద లేని గౌరవం కోర్టు మీద కూడా లేదు నీకు. అసెంబ్లీలో నీకు ఒక ప్రొవిజన్ ఉంది, రావచ్చు రాకపోవచ్చు, కానీ కోర్టుకి అట్లా లేదు కదా. ఖచ్చితంగా హాజరు అవ్వాలి, నువ్వు ముద్దాయి కాబట్టి. అది కూడా A1. భారతదేశంలో అత్యంత పెద్ద అవినీతి చేసిన కేసు జగన్మోహన్ రెడ్డిదే. సుప్రీంకోర్టు కూడా కామెంట్ చేసింది, 43,000 కోట్లు ఒక వ్యక్తి అధికారాన్ని అడ్డుపెట్టి సంపాదించడం అనేది చరిత్రలో లేదని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పింది. మరి ఈ పరిస్థితుల్లో నువ్వు ఏమి చెప్పదలుచుకున్నావు? ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నావు? అంటే భయపెట్టదలుచుకున్నావా? రప్ప అని అయిపోయింది. నువ్వు భయపెట్టే స్థాయి అయిపోయింది. నీ 11 సీట్లు ఇచ్చి ప్రజలు నీ స్థానం ఇది చెప్పేశారు. 2029లో వస్తే రప్ప చేస్తానంటున్నావు. 2029 తర్వాత ఏముండదు నీకు భవిష్యత్తు? ఏం లేదు. నీ ఏ కేసులో శిక్ష పడ్డా
నీ రాజకీయ భవిష్యత్తు అక్కడితో ఖతం. కాబట్టి నీకేం భవిష్యత్తు లేదు. వాళ్ళ కేజ్రీవాల్ పరిస్థితి ఏమైందో నీ పరిస్థితి అంతే. కాబట్టి నువ్వు ఫ్లెక్స్లు పెట్టుకుని నీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి కూలి జనాలు తెచ్చుకుని హడావుడి చేస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రజలేం అమాయకులు కాదు. ఇప్పుడేం మాట్లాడరు, కానీ ఎలక్షన్లు వస్తే నీకు తగిన విధంగా బుద్ధి చెప్తారు. 2029 కాదు కదా, 34, 39, 44 వరకు నీకు అవకాశం ఇచ్చినా కూడా నువ్వు ఈ ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిస్థితుల్లో అధికారంలోకి రాలేవు. అసలు నువ్వు 2029లో నువ్వు శిక్ష పడకుండా ఇలాగే ఉండి చేస్తే కడపలో కూడా నువ్వు గెలవు. నీ పరిస్థితి అది. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం, న్యాయ వ్యవస్థను గౌరవించడం నేర్చుకో మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. నువ్వు కాదు, నీకంటే పెద్ద పెద్ద మేధావులు. ఆ రోజు ఇందిరాగాంధీ కూడా, ఆ మేడం కూడా జైలుకి వెళ్ళాల్సి వస్తే కోర్టుకు హాజరైంది. పివి నరసింహారావు హాజరయ్యాడు, కేజ్రీవాల్ కూడా హాజరయ్యాడు. లాలూ ప్రసాద్ శిక్ష పడ్డా కూడా నీకంటే మేధావి అయినా, నీకంటే ఎక్కువ చదువుకున్న వ్యక్తి అయినా కూడా కోర్టుకి అతను నీలా హాజరు కాల. నీకు ఈ విపరీతమైన ఉన్మాదం ఎందుకనేది సమాధానం చెప్పాలి. నువ్వు కాదు, నీ వెనకాల వచ్చిన కూడా చెప్పాలి. మీరంతా ఈయన నమ్ముకుని ముందుకెళ్తే ఖచ్చితంగా ఇవాళ ఎంతమంది జైలుకి వెళ్ళారు, ఎంతమంది అధికారులు నష్టపోయారు అనేది ప్రజలు చూస్తున్నారు. అదే వ్యవస్థ, అదే పరిస్థితి మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి వెనకాల ఎవరైతే ఒక నియమ నిబంధనలు లేకుండా మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ కూడా అదే పరిస్థితి వస్తుంది. తెలుగుదేశం ఏమి మిమ్మల్ని చూసి భయపడతామో, లేకపోతే నేను చూసి ఏదో చేయట్లా. మేము అసలు నేను లెక్కలనే వేసుకోలేదు. ఎందుకంటే నీ స్థాయి అది. ఇవాళ నువ్వు లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా కాదు. 11 సీట్లు. ఆ 11 మంది కూడా ఎంతకాలం ఉంటారో తెలియదు. కాబట్టి ఈ రాజకీయ పరిస్థితుల్లో నీకు ప్రజలు ఇచ్చిన ఎమ్మెల్యే పదవిని గౌరవించకుండా, అసెంబ్లీకి రాకుండా, కోర్టులకు వెళ్లకుండా, కోర్టుకు వెళ్తే ఇటువంటి ఒక బల ప్రదర్శన, మరి దీన్ని చేయటంలో అర్థం ఏంటో మరి జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. అలాగే ఆంధ్రప్రదేశ్లో కేసులు, ల్యాండ్, శాండ్, వైన్, వీటిల్లో నువ్వు దాదాపుగా లక్షల కోట్ల అవినీతి చేసావు. ఇవాళ లెక్కర కేసు ఒక్కొక్క అడుగు ముందుకొచ్చి నీ మెడకు చుట్టుకోబోతుంది. అన్ని వేళ్ళు నీ ప్యాలెస్ వైపు, తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తున్నాయి. అలాగే తిరుపతి నెయ్యి కుంభకోణం, నువ్వు నియమించిన చైర్మన్ కానీ అధికారులు కానీ అందరూ కూడా ఇవాళ ఖచ్చితంగా దాంట్లో శిక్షింపబడతారు. అన్నిటికంటే అత్యంత హీనమైన పరిస్థితి ఏంటంటే నీకు డబ్బు ఉందేమో, ఉన్మాదం ఉంది. తల్లిని చెల్లిని కూడా నువ్వు ఇంట్లోంచి బయటకు పెట్టావు. అసలు నువ్వు ఏ రకమైన రాజకీయ నాయకుడివి? మీ అమ్మ గారు వైఎస్ఆర్పి గౌరవ అధ్యక్షులు అయితే బహిరంగంగా మీటింగ్లో అధ్యక్ష పదవి నుంచి తప్పించావు. నీ చెల్లెలు రోడ్ల మీద పడి తిరుగుతుంటే నువ్వు జైల్లో ఉన్నప్పుడు వీళ్ళిద్దరు రోడ్డు మీద తిరిగి నీకోసం ప్రచారం చేసిన వ్యక్తుల్ని. రాష్ట్రంలో భూ వివాదాలు, సరిహద్దు సమస్యలు, రికార్డు అస్పష్టతలు ఎక్కువగా ఉండటంతో భూ సమస్యల పరిష్కారానికి జరుగుతున్న ల్యాండ్ సర్వేలో ప్రభుత్వం కీలక మార్పులు చేపడుతోందని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తెలిపారు. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు భూ సర్వేలో ఉపయోగించే సాంకేతిక పద్ధతులను అప్గ్రేడ్ చేస్తూ ఆధునిక జియో సర్వే టెక్నాలజీ ద్వారా ఖచ్చితమైన సరిహద్దులు నిర్ధారించే చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. భూ రికార్డుల డిజిటలైజేషన్, డ్రోన్ సర్వేలు, ఆన్లైన్ మ్యాపింగ్ ఆల్ అమల్లోకి వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. 1 సంవత్సర కాలం అయితే డిస్ప్యూట్ ఏదైనా వచ్చిన తర్వాత సివిల్ కోర్ట్స్కి వెళ్ళటం, రెవెన్యూ వాళ్ళకి పవర్ లేకుండా సివిల్ కోర్టుకి వెళ్ళాలి అని చెప్పి గతంలో కొన్ని ఉన్నందువల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేయడం జరిగింది ఎన్నో చోట్ల. సో దాని మీద మాకు చాలా పిటిషన్స్ వస్తే కమిటీ కొన్ని సూచనలు చేసి అవి పరిగణలోకి తీసుకుంటే కనీసం సగం సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఈ రెవెన్యూ అథారిటీస్కే ఇంకొక 1 year ఈ టైం ఎక్స్టెన్షన్ ఇచ్చి ఈ ఇష్యూ సార్ట్అవుట్ చేసుకునేలాగా చేయాలి అని చెప్పి మా కమిటీ రికమెండేషన్ వాళ్ళకి ఇవ్వటం జరిగింది.
ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఘనంగా నిర్వహించారు. మత్స్యకారులు జీవన శైలి, వారి కష్టసుఖాలు, సముద్రం, నదుల్లో చేసే ప్రమాదకర శ్రమకు గౌరవం తెలిపే ఉద్దేశంతో ఈ వేడుకను పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, మత్స్య కార్మిక సంఘాల నాయకులు, మహిళా మత్స్యకారులు, యువత భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మత్స్య వనరుల పరిరక్షణ, చేపల ఉత్పత్తి పెంపు, సముద్ర భద్రత, ఆధునిక పరికరాల వినియోగం వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మత్స్యకారుల పిల్లల కోసం విద్యా సహాయం, ఆరోగ్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అధికారులు వివరించారు. వాతావరణ మార్పులు, అనాధికార వేట, డీజిల్ ధరలు వంటి సమస్యలపై మత్స్యకారులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. మత్స్యకారుల కృషి దేశ ఆహార భద్రతకు ఎంతో అవసరమని, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేలా అన్ని రంగాల్లో సహకారం అందించాల్సిన అవసరం ఉందని ప్రముఖులు పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అందుతున్నటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ప్రతి మత్స్యకారు కుటుంబానికి అందాలి అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తున్నా. ఈ ప్రయత్నంలో మేము ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటామనేటువంటి భరోసా ఈ వేదిక పూర్వకంగా మీ అందరికీ కూడా ఇస్తున్నా. ఈ రోజు గత 4 దశాబ్దాలుగా భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మత్స్యకార సంపదలో అగ్రగామి రాష్ట్రంగా ఉంది అని అంటే ఆ రోజు ఎన్టీఆర్ దగ్గర నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు ఈ యొక్క మత్స్య సంపదకు చేసినటువంటి కృషికి ప్రతిఫలం అనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. మత్స్యకారులకు సంబంధించి 217 జీవో ఏదైతే ఉందో ఈ యొక్క మత్స్యకారుల జీవన శైలికి, జీవన ప్రమాణాలకు ఏదైతే ఆటంకంగా ఉందో దాన్ని కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఆ 217 జీవోను కూడా రద్దు చేయడం. దాదాపుగా చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా 1,29,00,000 కుటుంబాలకి దాదాపు 258 కోట్ల రూపాయల్ని మరి ఆ రోజు మత్స్యకార భరోసాగా మత్స్యకార కుటుంబాలకు ఇస్తున్నాం. మనం ఏదైనా మత్స్యకార సోదరుడు వేటకెళ్లి చనిపోతే కనుక ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 10 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి మరి ఆ గత ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది. 10 లక్షల రూపాయలు అన్నది కూడా ఎక్కడా ఇచ్చింది లేదు. మరి వారందరికీ కూడా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 81 మందికి 4,50,00,000 రూపాయలు యాక్సిడెంట్ల బీమా వారందరికీ కూడా అందించే విధంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను మాది ప్రజాపాలన ప్రభుత్వం, మీలాగా ఫామ్ హౌస్ పాలన కాదు అని కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలతో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ వేడిని పెంచారు. టీఆర్ఎస్ నుంచి వంగిన నాయకులు ఇప్పటికీ పాత అలవాట్లను మార్చుకోలేకపోతున్నారని, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వంపై విమర్శలు చేయడం కేటీఆర్ కు అలవాటైపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. కేటీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చొని చేసే రాజకీయాలు ప్రజల వాస్తవ సమస్యలు ఏమిటో తెలియకుండా చేస్తాయని చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలతో నేరుగా ఉండి సమస్యలు విని పరిష్కారాలు అందిస్తున్నదని, అదే ప్రజాపాలన అసలు రూపమని చామల కిరణ్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం, పారదర్శక పాలన అన్ని అంశాల్లో ప్రభుత్వం స్పష్టమైన పురోగతి సాధిస్తోందని చెప్పారు. ప్రజల తీర్పు ఎప్పుడూ నిజాయితీగా పనిచేసిన ప్రభుత్వానికి అనుకూలమని, కేటీఆర్ లాంటి నాయకుల వ్యక్తిగత దాడులపై ప్రజలు విలువ ఇవ్వరని అన్నారు. ప్రజాపాలనను బలపరిచే దిశగా తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని స్పష్టం చేశారు. అంటే పచ్చకామర్లు వచ్చినోనికి లోకమంతా పచ్చగానే కనపడుతుందట. కేటీఆర్ గారు కూడా అట్లనే ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ హయాంలో ఏదన్నా నిర్ణయం, అది ఇండస్ట్రియల్ పాలసీస్ కానీ ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఒక నియంత పాలన, ఒక ఫామ్ హౌస్ పాలన నడిపిరు తప్ప వాళ్ళు ఏ రోజు కూడా ప్రజాపాలన నడపలేదు. ఈ రాష్ట్రంలో ఏ నిర్ణయం తీసుకున్నా ఈరోజు ఆయన ఏదైతే ఇండస్ట్రీస్ భూములకు సంబంధించి 9,900 చిల్లర ఎకరాలు 5 లక్షల కోట్ల స్కామ్ అని చెప్పి ఏదో ఇందాక ప్రెస్ మీట్ పెట్టిండు. ఏ నిర్ణయం తీసుకున్నా ఈ ప్రభుత్వంలో క్యాబినెట్ ఈశాన్య రాష్ట్రాలు సంస్కృతి, సంప్రదాయం, ప్రకృతి పరంగా దేశంలోనే అద్భుతమైన వైవిధ్యానికి నిలయమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. తెలంగాణ నార్త్ ఈస్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుతో కలిసి ప్రసాద్ ఐమాక్స్ లో గవర్నర్ లాంఛనంగా ప్రారంభించారు. మణిపూర్, అసోం, మేఘాలయ, అరుణాచల్ వంటి రాష్ట్రాల్లో ప్రతిభావంతులైన ఫిల్మ్ మేకర్స్ ఉన్నారని, వారి సినిమా ప్రపంచం, దేశ సినీ రంగానికి
కొత్త దిశ చూపుతోందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రస్తుతం దేశం గర్వించదగ్గ ఫిలిం ఇండస్ట్రీగా ఎదిగిందని, ఇక్కడి సాంకేతికత, నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయికి చేరుకున్నాయని అభినందించారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన చాలా మంది తెలంగాణలో నివసిస్తూ ఇక్కడి సంస్కృతిలో కలిసిపోతున్న తీరు దేశ ఐక్యతకు మార్గదర్శకమని చెప్పారు. ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శితమవుతున్న ఈశాన్య రాష్ట్రాల సినిమాలు అందరినీ కొత్త అనుభూతికి పరిచయం చేస్తాయని గవర్నర్ వర్మ అభిప్రాయపడ్డారు. విభిన్న సంస్కృతులను అర్థం చేసుకునేందుకు ప్రజలు తప్పక వీటిని చూడాలని ఆయన పిలుపునిచ్చారు. Movies also and thought-provoking movies. That is important, to provoke a thought. Otherwise, we are nowadays watching the screen most of the time. What we thought for 5 minutes, we don't remember next 5 minutes. We are thinking something else. So those are not thoughts. Those are just, streaming thoughts, you can say, streaming like the screen. So these movies will be thoughtful movies. And I welcome you all, and I must appreciate the Film Development Corporation for coming forward to help us in this festival, in this Technofest. And they have done some tireless work, getting people from Northeast, contacting them, getting them over, planning the whole festival, and it's been planned very well. I have seen this. Thank you so much. Jai Hind. Sir, we cordially invite Honorable Governor, State Excellency Vishnudev Verma, sir, to officially start the film festival with the telecast of movie Yarving, Tripura movie at screen number 4. I hereby declare the Telangana Northeast Film Festival open. Sir, now we can process. ప్రభుత్వానికి రివెంజ్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ విచారించేందుకు ఏసీబీకి గవర్నర్ నుంచి అనుమతి రావడం నేపథ్యంలో బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఈ కేసులో స్పష్టమైన ఉల్లంఘనలే ఉన్నాయని, దానికంటే ఎక్కువగా ఎలాంటి రాజకీయ లక్ష్యం లేదని అన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు పరిపాలన పేరుతో చేసినవి అవినీతిపరమైన నిర్ణయాలే అని తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల డబ్బుతో పెద్ద ఈవెంట్ల పేరుతో జరిగిన అక్రమాలు బయటపడుతున్నాయని, ఇది పూర్తిగా వ్యవస్థ నడిచిన తీరు చూపిస్తోందని కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఛాలెంజ్ చేసాం, మీరు ఎంక్వైరీ వేసుకోవాలంటే ఎంక్వైరీ చేసాం. ఈవెన్ యాదాద్రి ప్లాంట్ కానీ, ఫార్ములా కానీ, కాలేజ్ మీద ఎంక్వైరీ వేసుకోండి, ఏమన్నా వేసుకొని కేసులకు భయపడడం, జైపడడం, మేము కేసులు పెట్టాం, మేము అరెస్టులు చేయం. మాకు పొలిటికల్ రివెంజ్ అనేది కాంగ్రెస్ పార్టీలో లేదు. కాంగ్రెస్ పార్టీ పవర్ వస్తుంటది, పోతుంటది. గవర్నర్ గారికి ఆ ఏసీ వాళ్ళు పర్మిషన్ అనేది, ఆయన పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఏమైందో వేచి చూడాలి. మేము అంతేకంత తప్ప మాకేం పాత్ర లేదు. ఇలా మేము బాగా కక్ష సాధించడం ఎప్పుడు చేయదు కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కూడా చెయ్యం. మాకు ఓన్లీ తెలంగాణ డెవలప్మెంట్ మీద లాస్ట్ 10 years లో అప్రాక్సిమేట్ 8 lakhs crores అప్పు చేసి కనీసం ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక ఇల్లు కట్టలేదు. ఇవన్నీ సెటరైట్ చేసుకుంటూ ఫైనాన్షియల్గా ఒక డిసిప్లిన్ తీసుకొస్తూ రేపు 8th, 9th ఇన్వెస్ట్మెంట్ పెద్ద కాన్ఫరెన్స్ పెట్టుకుంటూ రీజనల్ రింగ్ రోడ్ నా డిపార్ట్మెంట్ సంబంధించింది 36,000 crores తోని ఓఆర్ఆర్ గతంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటే నిర్మించింది. ఇప్పుడు మళ్ళీ రీజనల్ రింగ్ రోడ్ కట్టి లాజిస్టిక్ ప్రాసెస్ 39 రేడియల్ రోడ్ వేసుకుంటూ హైదరాబాద్ ఇంటర్నేషనల్ మ్యాప్లో నెంబర్ 1గా చేయాలనేది మా లక్ష్యం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 65 ఐటీఐ కళాశాలలను ఆధునిక అవసరాలకు అనుగుణంగా ఏటీసీలుగా మార్చే నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. హైదరాబాద్ కుకుట్పల్లిలో జరిగిన జేఎన్టీయూ డైమండ్ జూబ్లీ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రతి నిర్ణయం బాధ్యతాయుతంగా తీసుకుంటుందని చెప్పారు. నూతన సాంకేతికత, మారుతున్న ఉద్యోగ అవకాశాలను దృష్టిలో పెట్టుకుని నైపుణ్యాల అభివృద్ధి అత్యవసరమని, అందుకే ఐటీఐల మోడల్ను మారుస్తున్నామని వివరించారు. త్వరలోనే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమవుతుందని ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలు అకాడమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా బలోపేతం కావడానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని భట్టి విక్రమార్క తెలిపారు. విద్యార్థులు తమ లక్ష్యాలపై దృష్టి పెట్టి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. విద్యార్థుల ప్రతిభను పెంపొందించే దిశగా అన్ని చర్యలు కొనసాగుతున్నాయని ఆయన అన్నారు. have taken a decision of converting all these 65 ITI colleges into advanced technology centers. After that, we also realized some of the constancies where we are not having the ITIs advanced
technology centers. The government has taken a decision of extending it to the tune of 104 advanced technology centers in the entire state. Apart from that, on the same lines what our elders were talking, skills university also very required. This government has started an university by the name of Skills University. That Skills University is shaping now. I'm hopeful definitely that also will rise along with the JNTU. భూమి కోల్పోతే రైతుల కుటుంబాలు ఆర్థికంగా కుంగిపోయే ప్రమాదం ఉందని, ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించడం అత్యవసరమని కవిత స్పష్టం చేశారు. అభివృద్ధి పేరుతో ప్రజల హక్కులు హరించడం సరైంది కాదని, చిన్న రైతులను రక్షించడం ప్రభుత్వం బాధ్యత అని చెప్పారు. రైతుల సమస్యలు వినిపించేందుకు తాను ఎల్లప్పుడూ ముందుంటానని, ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం వచ్చేలా కట్టుబడి పనిచేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సహకారం లేకుండా ఏ అభివృద్ధి సాధ్యం కాదని, చిన్న రైతుల హక్కులను దెబ్బతీయకుండా సమగ్రమైన భూముల పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక రూపొందించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. 200 ఎకరాల ల్యాండ్ పోతే దాదాపు 200 మంది ఫార్మర్స్ ఉన్నారు పాపం. అంటే చిన్నోళ్ళు, అర్ధెకరం, పావెకరం, ఎకరంన్నర, 2 ఎకరాలు కూడా లేని ఫార్మర్స్ 200 మంది భూమి పోతున్నారు. ఇక వాళ్ళ బాధ, వాళ్ళ దుఃఖం అయితే వర్ణనాతీతంగా ఉన్నాయి. హైదరాబాద్ సెంట్రల్ బస్ స్టాండ్ నుంచి 25 కిలోమీటర్ల రేడియస్ లోనేమో ఒక దిక్కు తీసుకున్నారు తెలంగాణలో. ఎక్కడైతే ఈ 9 రేట్ల గ్రామం ఉందో ఓఆర్ఆర్ మన ఔటర్ రింగ్ రోడ్ నుండి 25 కిలోమీటర్లు తీసుకున్నారు. దాంతో అలైన్మెంట్ మారింది. అసలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2 సార్లు మారింది అలైన్మెంట్. అక్కడ కాంగ్రెస్ వచ్చినాక ఇంకో 2 సార్లు మారింది. ఇది 4th టైం వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోతున్నది. సో అసలు ఎందుకు జరుగుతుంది ఇట్లా, ఏమైంది అని మేము గ్రామస్తుల్ని ఎంక్వైరీ చేస్తే ఇది మళ్ళీ గ్రామస్తులు చెప్పిందే. ఇప్పుడు నన్ను అంతా కాంగ్రెస్ వాళ్ళు తిడతారు కానీ చెప్పక తప్పదు. మొన్నటిదాకా బీఆర్ఎస్ వాళ్ళు తిట్టారు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు తిడతారు. బట్ దీనికి సొల్యూషన్ కూడా వెతుకుతున్నానే. మరి ఎందుకు ఇంతగానం మారింది అని అంటే అక్కడ స్థానికులు చెప్తున్న విషయం ఏంటంటే, రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని ఆమన్గల్ మాడుగుల మండలం మధ్యలో 5,000 ఎకరాల భూమి సీఎం రేవంత్ రెడ్డి గారు, వారి సోదరులు, అట్లానే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వారి కుటుంబీకులకు సంబంధించి భూములు ఉన్నాయి కాబట్టి 4 సార్లు అలైన్మెంట్ మార్చిండ్రు అని చెప్పడం జరిగింది. మా పాత బీఆర్ఎస్ నేతల భూములు కూడా ఉన్నాయని చెప్పారు. వాళ్ళ పేర్లు చెప్తే లొల్లు అవుతుందని చెప్తలేను. మొన్న చెప్పిన పేర్లోనే మళ్ళీ ఈడ కూడా ఉన్నదట. సో అది ఏందో కథ నాకు తెలియదు. సో దానికి సంబంధించి కూడా చూడాలి. అయితే మరి దీనికి సొల్యూషన్ ఏంది? నేను ఆరోపణలు చేసి ఊరుకుంటే కరెక్ట్ కాదు కదా. RRR పరిస్థితి ఏంది, RRR మనకు ఎంత అవసరం, ఏం చేయాలి అని ఆలోచిస్తే నితిన్ గడ్కరీ గారికి ఒక లెటర్ రాస్తున్నాను నేను. అవసరమైతే RRR భూ నిర్వాసితులందరినీ మహారాష్ట్ర అంటే మహారాష్ట్ర, ఢిల్లీ అంటే ఢిల్లీ తీసుకుపోయి కలుస్తాను నేను. ఎందుకంటే ఒక దిక్కు భారతదేశాన్ని ఏ ఇతర దేశంపై ఆధారపడకుండా ఆత్మనిర్భర్ భారత్ గా తీర్చిదిద్దిన నాయకుడు నరేంద్ర మోదీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు పేర్కొన్నారు. కరోనా కాలంలో ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళనలో ఉన్నప్పుడు వారికి అవసరమైన వ్యాక్సిన్లను సరఫరా చేసి భారతదేశం గ్లోబల్ నాయకత్వాన్ని మరోసారి నిరూపించిందని అన్నారు. మోదీ తీసుకున్న నిర్ణయాలు దేశ భవిష్యత్తును దృఢపరిచేలా ఉన్నాయని, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం ద్వారా ఉత్పత్తి, రక్షణ, ఆరోగ్యం, పరిశ్రమ అన్ని రంగాల్లో దేశం ముందడుగు వేసిందని వివరించారు. స్వదేశీ తయారీ సామర్థ్యాలను పెంచేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు కోట్లాది ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తున్నాయని తెలిపారు. ప్రపంచ సంక్షోభాలను ఎదుర్కొనే శక్తి ఉన్న దేశంగా భారత్ ఎదగడం మోదీ దూరదృష్టికి నిదర్శనమని రామచంద్రరావు అభిప్రాయపడ్డారు. PL 480 అనే ఒక చట్టం ఉండే అమెరికాలో. ఆ చట్టం ద్వారా ఆ రోజు అమెరికా మన దేశానికి పాల డబ్బాలు పంపించేది. పిల్లలకు పాల డబ్బాలు అక్కడి నుంచి పంపించేది. మనకు రష్యా నుంచి గోధుమలు వచ్చేది, మందులు వచ్చేది అమెరికా నుంచి. ఈ దేశాలన్నీ కూడా మన అందరం కూడా మన దేశాన్ని ఒక బీద దేశం కింద చూసి మనకు ఏదో సహకారాన్ని ఇప్పుడు మన ఆఫ్రికాకు అక్కడిక్కడ పంపిస్తుంటాం కొన్ని దేశాలు. ఆ విధంగా మన దేశం ఉండే. ఈ దేశం ఏతుందో ఒక థర్డ్ వరల్డ్ కంట్రీగా దేశాన్ని మనం చూసేవాళ్ళం. మనం అండర్ డెవలప్డ్ నేషన్ కింద భారతదేశం ఉండే. ఒకప్పుడు మన చరిత్రలో పోతే నాకు ఒక పాట గుర్తొస్తుంది. ఒక సినిమాలో ఒక పాట ఉంది, సికందర్ యాదవ్ సినిమాలో, జహా డాల్ డాల్ పర్ సోనేకి చిడియా ఉడాయ్ ఓ భారత్ దేశ్ హమారా అని చెప్పేసి, జహా డాల్ డాల్ పర్ సోనేకి చిడియా ఉగలే ఓ భారత్ దేశ్ హమారా అని చెప్పి ఆ పాటలో ఉంటుంది. అది ఆ సోనేకి చిడియా ఈరోజు మనందరం కూడా ఎక్కడ వెళ్ళిపోయినో, ఎక్కడి నుంచి ఎటు వెళ్ళిపోయినో దేశాన్ని విదేశీయులు మన పైన దండయాత్ర చేసి ఈ దేశాన్ని ముక్కలుగా చేసే ప్రయత్నం చేస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు
మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశానికి ఒక మాలలో ఒక సూత్రంలో పెట్టినటువంటి ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ మనల్ని పరిపాలించింది. మన భారతదేశంలో ఈ పరిపాలన 57 సంవత్సరాల్లో భారతదేశం ఎప్పుడు కూడా స్వతహాగా ఎప్పుడు నిలబడలేదు. ఎప్పుడు కూడా ఏదో ఒక దేశం ఒక సహకారంతోనే మనం ముందుకు వెళ్ళాం. కానీ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఈ దేశము మన కాళ్ళ మీద మనం నిలబడాలి. ఈ దేశం మన ప్రపంచంలో ఒక ఆర్థికంగా బలమైన దేశంగా మనం నిలబడాలి. ఈ దేశం మనం ముందుకు పోవాలి. ఈ దేశం ఎవరిపైన ఆధారపడద్దు. మన ఆత్మ నిర్భర్ భారత్గా మనం ఉండాలి అనేటువంటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహేశ్వరంలో సబితా అనుచరుల చెరువులను కబ్జా చేస్తున్నారని కవిత ఆరోపణ. కబ్జాలపై సబిత స్పందించకపోవడం దారుణమన్న కవిత. హైడ్రా కూడా కబ్జాలను పట్టించుకోవడం లేదని ఆరోపణ. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసిందని వ్యాఖ్య. జగన్ పాలనలో రైతుకు దగా. ఇప్పుడు ఈ కొత్త కార్యక్రమంతో లాభాల బాట పట్టిందన్న మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి. రైతుల సంక్షేమం కోసం రైతన్న మీకోసం కార్యక్రమం నవంబర్ 24 నుంచి 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహణ. గత ప్రభుత్వ హయాంలో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శ. ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో మోదీ సేవలను రామచంద్రరావు ప్రశంస. వ్యాక్సిన్ సరఫరాతో భారత్ గ్లోబల్ నాయకత్వం స్పష్టమైందని వ్యాఖ్య. స్వదేశీ ఉత్పత్తి రక్షణ పరిశ్రమల్లో మోదీ నిర్ణయాలు దేశాన్ని దృఢం చేస్తాయని అభిప్రాయం. కేటీఆర్ కు పచ్చకామర్లు సోకాయన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి. రేవంత్ కుటుంబాన్ని కేటీఆర్ విమర్శించడంపై చామల ఆగ్రహం. బీఆర్ఎస్ హయాంలో సాగింది ఫామ్ హౌస్ పాలనేనని ఆరోపణ. ఎన్నికల్లో ఓడిన కేటీఆర్ కు బుద్ధి రాలేదని విమర్శ. ఐబొమ్మ రవి వ్యాఖ్యలపై బన్నీ వాసు ఘాటు స్పందన. ఇండస్ట్రీపై నిరాధార ఆరోపణలు సహించబోమని బన్నీ వాసు హెచ్చరిక. సోషల్ మీడియాలో వ్యక్తిగత దాడులు బాధ్యత రహిత్యమన్న నిర్మాత అభిప్రాయం. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.